ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి ఒక ప్రియమైనటువంటి సబ్జెక్ట్, ఈ రోజుల్లో చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్ అండి. అదే సహయోగము. మనం ఎలాంటి సహయోగం పరమాత్మ ద్వారా తీసుకోవాలి, ఎలాంటి సహయోగం మన ద్వారా ఇతర ఆత్మలకు ఇవ్వాలి. కొందరు అంటూ ఉంటారు, నా నేచర్ చాలా మంచిదండి, ఎందుకు మీ గురించి మీరు ఇంత పోగొడుకుంటున్నారు, మీరు ఇంతకీ ఏం చేస్తారండి అని అంటే, వారు ఏం వింటారంటే, నేను అందరికీ హెల్ప్ చేస్తానండి, నాది హెల్పింగ్ నేచర్ అండి, హెల్పింగ్ హ్యాండ్ అండి, నేను ఉన్నాను అంటే చాలండి, అన్ని పనులు కూడా ఆ ప్లేస్లో టక అన్నీ అయిపోతూ ఉంటాయి అని అనేస్తూ ఉంటాం. కొందరు వ్యక్తుల పేరు తీసుకోగానే, అమ్మ వారండి, వాళ్ళంటి రాక్షసుడు పేరు ఎత్తకండి అని అంటాం. కొందరు వ్యక్తుల పేరు తీయగానే ఒకటే మాట అంటాం, ఆయన అండి దేవుడండి, ఆయన జీవించున్నా ఆయన మరణించున్నా ఆయన ఏ జన్మలున్నా ఆయన చల్లగా ఉండని అని దీవిస్తూ ఉంటాం. ఇద్దరూ మనుషులే. ఒక వ్యక్తి పేరు వినగానే మన మనసు నుండి, ఆలోచనల నుండి, నోటి నుండి వచ్చేటువంటి మాట, ఆ వ్యక్తి చాలా చల్లగా ఉండాలి అంటాం. ఇంకొక వ్యక్తి పేరు వినగానే ఏమంటాం, ఆ దుర్మార్గులు లాంటి మనిషి గురించి ఇంకొకసారి మాట్లాడకండి అని అంటూ ఉంటాం. ఇద్దరు వ్యక్తుల్లో మనం చూసింది, మనకు కావాలి అనుకుంది, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే, అదే సహయోగము. అలాంటి సహయోగ భావన ఏ ఆత్మల్లో ఉంటుందో వారు పూజింపబడతారు. ప్రతి ఒక్క ఆత్మ నుండి బ్లెస్సింగ్స్ పొందుతారు. వారి పేరు తీయగానే అందరికీ ఏం వస్తుంది, చాలా చల్లగా ఉండాలి అని మాట వస్తుంది. దాన్ని వారు రిసీవ్ చేసుకోగలుగుతారు. మరి సహయోగం మనం ఇవ్వాలి అంటే ముందు మనం తీసుకోవాలి. మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉండాలి. సహయోగం ఇచ్చేటువంటి ఆత్మను ఈ ఆధ్యాత్మిక భాషలో దాత అని పిలుస్తారు. దాత యొక్క అర్థం ఏంటండి, ఇస్తారు, వారు పంచుతారు. అందుకే వారిని దాత అని మనం పిలుస్తాం. పరమాత్మ మనకి ఏమి ఇస్తాడండి, సర్వశక్తులు ఇస్తాడు, అన్ని రకాల గుణాలను మనకిస్తారు, మంచి సహజమైనటువంటి జ్ఞానం మనకిస్తాడు పరమాత్మ. మనం ఒక హోదాలో ఇప్పుడు ఉన్నాం, ఒక జ్ఞాని అయ్యాం, ఓకే, ఒక భక్తుడు అయ్యామనుకోండి. మీకు ఎలా తెలిసింది అంటే ఏమంటాం, ఇదంతా ఈశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము, ఈశ్వరుడు చూయించినటువంటి దారి అని వారి పేరు తీసుకోగానే మనసులో నుంచి వచ్చేటువంటి మంచి మాట, ఆ వ్యక్తిలో ఉండేటువంటి అతి ఉత్తమమైనటువంటి సంస్కారము, దాన్ని సహయోగము అని అంటాం. మనలో చాలామందికి తీసుకోవడం మాత్రమే వచ్చు, కానీ ఇవ్వడం మాత్రం రాదు. కొందరైతే అనేస్తుంటారు, నేను ఇలాంటి భక్తి పూజలు పునస్కారాలు ఎందుకు చేయాలండి, అసలు నా భగవంతుడు ఏమిస్తున్నాడు, నాకు ఏం చేస్తున్నాడు అనేటువంటి లూజ్ టాక్, అలాంటి క్వశ్చన్స్ అనేవి కొందరు నోటు నుండి వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈశ్వరుడు దాత మన దగ్గర ఉంది, అన్ని రకాల సర్వోత్తమమైనటువంటి నాలెడ్జ్, సర్వోత్తమమైనటువంటి మానవ శరీరము, ఏది ఇచ్చినా, ఏది మన దగ్గరికి వచ్చినా ఇచ్చిన దాత ఈశ్వరుడు పరమాత్ముడే. సహయోగం తీసుకున్న ఆత్మ ఎదుటి ఆత్మకు ధన్యవాదాలు పలుకుతూ ఉంటాం. ఆ వ్యక్తికి మనం ధన్యవాదాలు చెప్పాలండి. దానికంటే ముందు ఆ ఇచ్చిన ప్రదాత పరమాత్మకి మనసు పూర్తిగా ప్రేమతో ధన్యవాదాలు చెప్పడం, ధన్యవాదాలు పలకడం, ఇది చాలా మంచి పద్ధతి. కాబట్టి ఒక చాలా పెద్ద సుందరమైనటువంటి భవన నిర్మాణాన్ని మనం చూసాం, చాలా బాగుంది. అంత సుందరమైనటువంటి భవన నిర్మాణం చూడగానే ప్రతి ఒక్కరు అడిగేటువంటి ఒక గొప్ప ప్రశ్న ఏంటంటే, ఇంత భవనమే ఇంత గొప్పగా ఉంటే భవనం తయారు చేసినటువంటి ఆ వ్యక్తి ఇంకెంత సుందరంగా ఉంటాడో అని అనేస్తాం కదా. జిస్కి రచన ఇతని సుందర్ ఓ కితనా సుందర హోగా అంటే
మనలో సహయోగం యొక్క భావన వచ్చింది. మనం ప్రతి ఒక్కరి విషయంలో సహయోగిగా మారాము, గొప్పవారిగా మారాము అంటే ఇచ్చిన దాత ఈశ్వరుడు చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. అందుకని ఆ ఇచ్చిన దాత పరమాత్మ గుణగానం చేసేప్పుడు మనమందరం పలుకుతూ ఉంటాం చూడండి, సత్యం శివం సుందరం. సత్యమైన వారు శివుడు, అతి సుందరుడు. అలాంటి మన ప్రతి ఒక్క ఆత్మలో సహయోగం యొక్క భావనను నింపిన వారు, తయారు చేసిన వారు ఒక ఈశ్వరుడే, పరమాత్ముడే. కాబట్టి పరమాత్మ గుణగానం ఇంత గొప్పగా చేస్తున్నాము, చెయ్యాలి కూడా. ఇచ్చిన దాతను మర్చిపోకూడదు. మనని ఇంత గొప్పగా తయారు చేసిన తండ్రి గుణగానం చేయడం, పలకడం మనము మర్చిపోకూడదండి. మరి సహయోగ భావన చాలా గొప్పనైనది. సో బ్రహ్మకుమారీస్ ఒక్కొక్క ఇయర్ని ఒక్కొక్క పద్ధతిలో మేము జరుపుకుంటాం, బంధన ముక్తులైనటువంటి ఇయర్. సో అదేవిధంగా 1994ని గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ బెటర్ వరల్డ్ రూపంలో ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉండేటువంటి వారు ఎవ్వరు ఏ రకంగా ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయడానికి, పునః ఈ భారతదేశాన్ని స్వర్ణిమ యుగంగా మార్చడానికి ఎవరెవరము ఏ రకంగా ఒక మంచి కార్యం కోసం సహయోగం చేయవచ్చు. మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, వారు అందిస్తూ ఉంటారు, సిస్టర్ మేము అన్ఎడ్యుకేటెడ్ అండి, మాకు లోక జ్ఞానం లేదు, మాకు చదువు రాదు, లోక జ్ఞానం లేదు, పెద్ద మేము ప్రపంచాన్ని చూసిన వారిమే కూడా కాదు, మేమేం చెయ్యగలుగుతాము అని మేము వారికి చాలా చిన్న చిన్న పద్ధతులు చెప్తూ ఉంటాం. మీరు పెద్ద పెద్ద సేవలు చేయకపోయినా పర్లేదు, చిన్న చిన్నయే చేయండి. ఏం చేయండి? మీకు ఎవ్వరు కలిసినా, ఎవరితో మీరు మాట్లాడినా ఒక చిన్న మంచి స్మైల్ ఇచ్చి చిరునవ్వుతో పలకరించండి. ప్రతి ఒక్క ఆత్మకు మీరు ఇవ్వగలిగేది, ప్రతి ఒక్కరు మీతో ఎక్స్పెక్ట్ చేసేది మీ యొక్క గుడ్ స్మైల్. ఎప్పుడు ఎలాంటి మూడ్లో మీరున్నా, మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందా, ఎంత ఇరిటేషన్ మీకు వస్తున్నా, ఆ క్రోధాన్ని ఎప్పుడు ముఖం పైకి తీసుకురాకండి. అప్పుడు ఏం చేయాలి? కొందరు అంటుంటారు, నా కోపమే మీ ముఖంలో కనిపిస్తుందండి, వారు చేసిన పనులు కనిపించట్లేదు, వారు నన్ను తిట్టిన మాటలు మీకు కనపడట్లేదు అని అనేస్తూ ఉంటాం. ఓకే, అందుకే మేము యాంగర్ మేనేజ్మెంట్లో బ్రహ్మకుమారీస్ నేర్పించేటువంటి మెడిటేషన్ క్లాసెస్లో మేము రాజయోగ క్లాసెస్ కాకుండా మేనేజ్మెంట్ క్లాసెస్ కూడా అనేక రకాల ఫీల్డ్లో ఉండేటువంటి వారికి క్లాసెస్ చేయిస్తూ ఉంటాం. ఇలాంటి మేనేజ్మెంట్లో ఉండే వారికి మేము ఈ క్లాసు వినిపిస్తూ ఉంటాం. స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్లో మేము ఏం అడ్వైజ్ ఇస్తామంటే, మీరు క్రోధాన్ని పోస్ట్పోన్ చేయండి. ఆయన చూడగానే మీ కోపం వస్తుంది కదా, కోపంగా ఎప్పుడు కూడా మీరు సమాధానం చెప్పకండి. చెప్పకుండా మీరు ఏం చెప్పండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మీతో నేను రేపు పొద్దున్న మాట్లాడతా, రేపు పొద్దున నేను మాట్లాడతా, రేపు పొద్దున మిమ్మల్ని కలుస్తాను. మీరు ఇచ్చిన చిన్న జవాబు కొన్ని సందర్భంలో ఎదుట ఉండేటువంటి ఆత్మలో ఉన్న క్రోధాన్ని, ఆవేశాన్ని కంప్లీట్గా తగ్గించగలుగుతుంది. నేటి సమాజంలో ఎన్నో అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. చిన్న క్షణిక ఆవేశంతో, చిన్న కోపంతో కొన్ని మాటలు అనేసుకుంటూ ఉంటారు, అరిచేసుకుంటూ ఉంటారు. తర్వాత అది బలంగా సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి, ఎన్ని ఫ్యామిలీస్లో విడాకులు వచ్చేస్తూ ఉన్నాయి. లోపం సహయోగ భావము పూర్తిగా పోయింది. సహయోగ భావం ఎప్పుడైతే ఫ్యామిలీస్లో కూడా పోతుందో, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద హెడ్, ఐఎమ్ ద బాస్ అనేటువంటి ఈగో ఫీలింగ్స్ వచ్చేటువంటి ఇంట్లల్లో ఇలాంటివి గొడవలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి ఆత్మలకి పరమాత్ముడు ఇచ్చేటువంటి ఈశ్వరీయ సందేశం ఏంటి అంటే, ఎవరు చేస్తారో వారు తప్పకుండా పొందుతారు. నేను పొందాలి కాబట్టి ఇవన్నీ ఎవరు చేయాలి? నేనే చేయాలి. నేను చేస్తే నేను పొందుతానేటువంటి యొక్క సిద్ధాంతాన్ని ఆచరణలో తీసుకొని వద్దాం.
ఫస్ట్ స్టార్ట్ నా నుండే చేస్తాను. మంచి పాజిటివ్ చేంజ్ మనలో రావాలి. కాబట్టి మంచి మార్పు రావడంలో ఏం చెప్పండి, ఫస్ట్ నేనే చేస్తాను, నా ద్వారానే ఇది స్టార్ట్ అవుతుంది, నేనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మికత మనందరికీ నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, మనం ఎంత చేస్తామో అంత పొందుతాము. బ్లెస్సింగ్స్ కావాలన్నా, లేదా సంతోషం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా మనము పెంచుకోవాలి అంటే సహయోగి అయి ఇచ్చేటువంటి దాతగా అవ్వాలి. సహయోగం యొక్క పవర్ చాలా అతి ఉత్తమమైనటువంటి పవర్ని మనలో పెంచుతుంది. సహయోగ భావన ఉండేటువంటి ఆత్మకు ఎప్పుడు కూడా లేజీగా ఉండేటువంటి ఆ ఫీలింగ్ వారికి రాదు. వారు దేన్ని కూడా లేజీగా తీసుకోరు, దేన్ని కూడా ఈజీగా తీసుకోరు. వారు ఒక డిసిప్లిన్లో ఉండేటువంటి లైఫ్ని వారు ఆచరణలో తీసుకొస్తారు. కాబట్టి వారు ఎంతో గొప్ప వ్యక్తిగా ప్రాక్టికల్ జీవితంలో కనపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సహయోగ భావన ద్వారా మనం ఎన్నో గుణాలు నేర్చుకోవచ్చు. ఎంతో గొప్ప వ్యక్తిగా మనం కనపడవచ్చు. ఒక ఉత్తమమైన స్థానంలో ఉంటూ ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మనం కనపడాలి అంటే పరమాత్మ యొక్క సందేశం అనుసారంగా యొక్క సహయోగ భావాన్ని మనమంతా నేర్చుకుందాం, మనం పెంచుకుందాం. మన ద్వారా ఇతర ఆత్మలకి ప్రాక్టికల్గా చూయిద్దాం. సహయోగ శక్తిలో ఉండేటువంటి ఆత్మ ఆ దాతాపన్ యొక్క సంస్కారాల్లో వారు ఉంటారు. కాబట్టి అలాంటి ఆత్మకు ఇచ్చేటువంటి దాత మనసులో గుర్తుంటాడు. కాబట్టి నేను నాది 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 అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ నుండి వారు కంప్లీట్గా ఫ్రీ అయిపోతారు. ఎక్కడైతే నేను నాది అనేటువంటి ఫీలింగ్స్ వస్తాయో అప్పుడే వ్యవహార జీవితంలో తెలియని ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నేను నాది నాది అనే భావన ఉన్న చోటు ఆత్మకు కావలసినటువంటి నిజమైనటువంటి వ్యక్తులు కనపడకుండా పోతూ ఉంటారు. చాలాసార్లు ఎలా అయిపోయిందంటే మనలో ఉండేటువంటి ఆవేశం, మనలో ఉండేటువంటి క్రోధంతో, అతి ఈగో ఫీలింగ్స్తో మనం అందరినీ దూరం చేసుకుంటూ ఉంటాం. గుడ్ రిలేషన్స్ కూడా బ్రేక్ చేసుకుంటూ ఉంటాం. అలా సహయోగ భావన లేని వ్యక్తి తన లైఫ్లో అందరూ దూరం చేసుకొని అన్నీ పోగొట్టుకొని వారు ఒంటరి వారైపోతూ ఉంటారు. నాది నావారు అనేటువంటి అలాంటి భావన లేకుండా శక్తిహీనులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సహయోగ భావనలో ఉండండి. ప్రతి ఒక్క ఆత్మకు మన యొక్క అవసరం ఉంది. మీరు ఎదుటి ఆత్మకు జ్ఞానం చెప్పలేకపోయినా, ఎదుటి ఆత్మకు మీరు భోజనం పెట్టలేకపోయినా మీరు ఒక పని ఖచ్చితంగా చేయండి. అది ఎవరిలో ఉన్న బలహీనతని చూడకండి, ఎవ్వరి వీక్నెస్ గురించి ఆలోచించకండి, తర్వాత వినకండి, చూడకండి, ఆలోచించకండి, ప్రచారం చెయ్యకండి. ఓకే, ఈ యొక్క సంయోగం మనం చేద్దాం. ఇది చాలా ఈజీ పద్ధతి, అందరికీ కావాల్సింది, అందరం చేయగలిగేది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం ఎదుటి ఆత్మలో ఉండేటువంటి బలహీనతల్ని, వీక్నెస్ని చూస్తూ ఉంటామో అప్పుడే అనేక రకాల ఆవేశంలోకి మనం వస్తాం. సంబంధాలు అనేది తెగిపోతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఏమంటారంటే, నేను ఎంత వద్దనుకున్నా కానీ నాకు వారిపైన కోపమే వస్తుంది, ప్రేమ మాత్రం రావడం లేదు, నేను ఏం చేయాలని. దానికోసం కూడా చేయొచ్చండి. దానికోసం మీరు ఏం చేయండి, మనసు పూర్తిగా మీరే వారికి సారీ చెప్పండి. ఐఎమ్ సారీ. ఎక్కడైనా కానీ చూడండి, సహయోగం తీసుకునే భావన ఉండే ఆత్మ ఎదుటి ఆత్మకు ఎంత ఆవేశం వస్తున్నా, ఎంత కోపం వస్తున్నా, సింపుల్ వర్డ్స్లో కూడా మనం గొడవను స్టాప్ చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. ఒకవేళ ఎక్కడైనా మనం బయటికి వెళ్ళాం, ఏదో గొడవల్లో పడ్డాము, ఏదో అవుతూ ఉంది అంటే దానికోసం కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో మేము మంచి ట్రైనింగ్ క్లాసెస్ వారికి చెప్తూ ఉంటాం. వారితో ఏం చెప్పిస్తామంటే, తెలుసో తెలియకో
ఈ జన్మను అయిపోయిన జన్మలో ఎక్కడో చోటో నా యొక్క ఆత్మ మీ ఆత్మను ఇంత బలంగా కష్టపెట్టి ఉండవచ్చు, బాధ కలిగించి ఉండవచ్చు. అందుకే ఈ జన్మలో అది రివర్స్ నాకు దొరుకుతుంది అని ఆ ఆత్మకు మీరు మనసు పూర్తిగా క్షమించమని వేడుకోండి. ఐఎమ్ సారీ అని వారికి మీరు చెప్పండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోధంలోకి రాకండి. మొక్కల్లో యొక్క ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ని చూయించుకోకండి. ప్రతి ఒక్క ఆత్మను ప్రేమగా పలకరించండి. ఇంకా మీ సంబంధాలు బలంగా కలవాలి అంటే మీరే మనసు పూర్తిగా ఆత్మకు ఐఎమ్ సారీ అని చెప్పండి. సింపుల్గా నన్ను క్షమించండి, నా వల్ల ఈ చిన్న పొరపాటు జరిగిపోయింది. ఇది ఈ యొక్క పద్ధతి ద్వారా కూడా సహయోగ భావన ద్వారా మనం సంబంధాలను కలుపుకున్న వారిని అవుతాం. ఎప్పుడైతే మనం కలుపుకుంటామో అప్పుడు మనకు ప్రతి ఒక్కరూ కూడా మంచి వారికి కనిపిస్తూ ఉంటారు. వీక్నెస్ని చూడడం మనం మొదలు పెట్టామనుకోండి, మనకు ఎవరూ నచ్చరు. ఎవరు మనకు నచ్చినప్పుడు మనం కూడా ఎవరికి నచ్చకుండా అవుతూ ఉంటాం. సో ఈరోజు సహయోగ భావనలో ఆధ్యాత్మిక క్షేత్రం మనకు నేర్పిస్తున్నటువంటి అంశాలు, క్రోధంలోకి రాకండి, ఆవేశంలోకి రాకండి. ప్రతి ఒక్క ఆత్మకు మీరు ప్రేమగా వారికి జవాబు ఇవ్వండి. ఆవేశం, క్రోధంలో వచ్చే ఆత్మ పరమాత్మతో కూడా సరైన హెల్ప్, సహయోగాన్ని పొందలేకపోతూ ఉంటుంది. పరమాత్మ కూడా దాత, ఇచ్చేటువంటి వారు. ఇచ్చే దాత మనకు అన్నీ ఇవ్వాలి, మనం అన్నీ పొందాలి అంటే తీసుకోవడానికి నా ఆత్మ పాత్రుడై ఉండాలి. ఓకే, నాలోనే ఏమైపోయింది, క్రోధం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది, ఇరిటేషన్ వచ్చేసింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మన క్రోధంతో, మనలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్తో సంబంధాలు తెగిపోతూ మనం దూరం అవుతూ ఉంటాం. మనం దగ్గర అవ్వాలి అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో సహయోగ భావాన్ని మనం పెంచుకోవాలి. కొందరు అంటుంటారు, ఒట్టప్పుడు బాగుంటానండి, కానీ సో అండ్ సో ఫలానా అలాంటి టైంలో నాకు తెలియకుండానే చాలా కోపం వచ్చేస్తుంది, క్రోధం వస్తుంది. నాకు ఒక్కసారి కోపం వస్తే నేను ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. చేతిలో వస్తువు ఏది ఉన్నా నేను పడేస్తూ ఉంటాను. అలాంటి ఆవేశంలో ఉండేటువంటి వారు మా ఆశ్రమానికి వస్తూ ఉంటారు. నేను వాళ్ళని అడుగుతూ ఉంటాను, కోపంతో మీరు ఏం చేశారు? టీవీ పగలు కొట్టారు, గ్లాస్ పగలు కొట్టారు. కొన్నదెవరు? మీరే కొన్నారు, అవునా? మీరే కొన్నారు, మీ చేతులతోనే దాన్ని పగలు కొట్టుకున్నారు. సో మీరే ఏం చేశారు? మీ చేతులారా మీరే మీలో ఉండేటువంటి ఈగో ఫెలెన్స్, ఆవేశంతో మిమ్మల్ని మీరే లాస్ చేసుకున్నారు. సో సహయోగ భావనతో మనం ఉన్నప్పుడే మనకు ప్రతి ఒక్క మహావాక్యం పరమాత్మ వినిపించారనేటువంటి ఒక మంచి ఫీలింగ్, మంచి భావనలో మనం సదా ఉండగలుగుతాం. ఏ ఆత్మ అయితే అలాంటి గొప్ప ఫీలింగ్లో ఉంటుందో గొప్ప ఆచరణని ఆచరించేటువంటి వారిగా అవుతారు. సర్వులకు స్నేహిగా, సర్వులకు సహయోగిగా, లోకప్రియులుగా వారు ఈజీగా మారుతారు, ఈజీగా వారు తయారవుతారు. అలాంటి చిన్న చిన్న పద్ధతుల్లో కూడా సహయోగ భావనతో మనం ఉండటంతో మన ఆత్మకు కావాల్సినటువంటి రియల్ హ్యాపీనెస్, రియల్ పవర్ యొక్క అనుభూతిని మనం చేయించగలుగుతాం. సో ఈరోజు స్పిరిచువాలిటీలో మనమంతా నేర్చుకుంటుంది సహయోగ భావన. పరమాత్మతో మనం సహయోగాన్ని తీసుకొని దుఃఖంలో అశాంతులతో ఉండేటువంటి ఆత్మకు పరమాత్మ ద్వారా మనం నేర్చుకుంది వినాలి. సమయం అనుసారంగా ఎదుటి ఆత్మకు మనము పంచాలి. మనం పెద్ద పెద్దవి చేయలేకపోయినా చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న చిన్న సహయోగం ద్వారా కూడా ప్రతి ఒక్క ఆత్మకు తర్వాత ఈశ్వరుడికి కూడా సమీపంలో చేరుకోగలుగుతాము. పరమాత్మకి సన్నిధిలో సమీపంలోకి మనం రావాలి అంటే సహయోగ భావములో మనము ఉండాలి. మనం సహించుకుంటున్నాము, సహయోగ భావంలో ఉంటున్నామంటే మనం చిన్నవారైపోమండి. సహయోగ భావంలో నేనున్నాను అంటే నా యొక్క స్థానం పెద్ద స్థానం, గొప్ప స్థానము, దాత యొక్క స్థానము. ఓకే, సో ఈశ్వరుడు
మనకు అన్నీ ఇచ్చే ముందు, మనకు అన్నీ చేసే ముందు ఎప్పుడు కూడా ఇవన్నీ అడగడు. ఈ ఫీలింగ్స్, ఈ భావనలో లేకుండానే పరమాత్మ మనకు సర్వం ఇచ్చాడు, ఇస్తున్నాడు. కాబట్టి ఇచ్చేదాత, సహయోగం చేసినటువంటి ప్రదాతను మనము మర్చిపోకూడదు. అలా సహయోగ భావంలోనే మనం ఉన్నప్పుడే లోకప్రియులుగా కూడా అవుతామని ఇదివరకే విన్నాము. కొందరి కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. మా ఆశ్రమాలకు ఒక లేడీ వచ్చింది. తను ఏడుస్తూనే ఉంది. ఏమైందండి, ఇంతెందుకు మీరు ఏడుస్తున్నారు అంటే, తను అమాయకంగా మొహం పెట్టి ఏం చెప్పిందంటే, సిస్టర్ నేనంటే మా ఇంట్లో ఎవ్వరికీ ప్రేమ లేదండి, నేనంటే ఎవ్వరికీ కూడా ఇష్టం లేదండి, అందుకే నేను ఏడుస్తున్నాను, అందుకే నేను బాధపడుతున్నాను అని. సో నేను ఒకటి మాట అడిగాను, వారంటే మీకు ఇష్టం లేదు, మీరంటే వారికి ఇష్టం లేదు, సరే వారంటే మీకు ఇష్టం ఉందా అని అడిగాను. అవునా, మీరంటే వారికి ఇష్టం లేదు చెప్తున్నారు, మరి వారంటే మీకెందుకు ఇష్టం లేదని ఒక చిన్న ప్రశ్న అడిగాను అనమాట. సో వారంటే నాకు ఇష్టం లేకపోవడానికి కారణం, వారిలో ఈ యొక్క ఫీలింగ్ లేదు. ఏ ఫీలింగ్ లేదు? సహయోగం యొక్క భావననే వారికి లేదు. అందుకే వారంటే నాకు ప్రేమనే లేదు అని. చూడండి, సహయోగం అనేది అటువైపు నుండి కూడా ఉండాలి, ఇటువైపు నుంచి కూడా అటువైపు కూడా ఉండాలి. అప్పుడే ఆ యొక్క పరివారం కానివ్వండి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, బిజినెస్ ఫీల్డా, ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో మీరు 100% సక్సెస్ కావచ్చు. సో ఈరోజు ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తుంది ఇదే. ప్రతి ఒక్కరిని కలుపుకునేటువంటి వారు అవ్వండి. ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మకి నచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆత్మ నాకు కూడా నచ్చాల్సిందే. నచ్చాలి అంటే ఇదివరకే మీరు విన్నారు, ఎదుటి ఆత్మలో ఉండేటువంటి వీక్నెసెస్ మీరు చూడకండి, వినకండి, తెలుసుకోకండి, ప్రచారం చెయ్యకండి. యొక్క బ్రహ్మకుమారిస్లో ఒక మంచి పద్ధతి నేర్పిస్తామన్నమాట. ప్రతిదానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్, బస్ స్టాప్ అంటే స్టాప్, బిందు పెట్టేయండి. ఎప్పుడైతే మీరు బిందు పెట్టేస్తారో, ఫుల్ స్టాప్ పెట్టేస్తారో, మ్యాటర్ అంతవరకే సమాప్తం అవుతుంది. దాన్ని మీరు గొడవ రూపంలో పెంచుకోవటంతో, దాన్ని సీరియస్గా తీసుకోవటంతో, అతి లోతుగా పోయి దాని గురించి అతిగా ఆలోచించటంతో ప్రాక్టికల్ జీవితంలో లాస్ అయ్యేది మీరేనండి, మీరే అవుతుంటారు. ఈశ్వరుడు నాకు ఇచ్చినటువంటి యొక్క సహయోగ భావంలో నన్ను ఉండాలి, చెయ్యాలి అనేటువంటి వారి ఆజ్ఞ నా ఆత్మకు మేలే చేస్తుంది, మేలే చేయించగలుగుతుంది అనేటువంటి మంచి భావనలో మనం ఉండడమే ఈరోజు మనమందరం నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మికత. సహయోగ భావం. మనం పరమాత్మతో ఏ విధంగా పవర్స్ తీసుకోవాలి, తీసుకున్న పవర్స్ని ఎదుటి ఆత్మకు ఏ విధంగా మనం పంచాలి. సహయోగం అనేది ఎంత ఇస్తామో అంత పొందుతాము. కాబట్టి మనం ఎదుటి ఆత్మ నుండి పొందాలి అంటే ముందు మనం ఇచ్చేవారిగా అవ్వాలి అనేటువంటి అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో, ఇలాంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనతో మనం రాబోయే ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.